वारंगल जिला सीटू वारंगल जिला सचिव मुकेरा रामास्वामी ने मांग की कि केंद्र सरकार दिल्ली में शांतिपूर्ण विरोध प्रदर्शन के दौरान किसानों से किए गए वादे को पूरा करें, काले कानूनों को हटाएं और मृत किसानों को मुआवजा दें, अन्यथा किसान आगामी चुनाव में भाजपा को सबक सिखाएंगे। दिल्ली में चल रहे किसान आंदोलन में किसानों पर पुलिस फायरिंग में मारे गए किसानों को सरकार 1 करोड़ रुपए देने की मांग कर रही है। इस मौके पर किसानों ने करीमाबाद के मुख्य मार्ग पर काला बिल्ला लगाकर प्रदर्शन किया और सरकार के खिलाफ जमकर नारेबाजी की। सीटू के जिला सचिव मुकेरा रामास्वामी ने कहा कि दिल्ली में किसानों के शांतिपूर्ण विरोध प्रदर्शन के दौरान केंद्र सरकार काले कानूनों को हटाने और मृत किसानों को मुआवजा देने का अपना वादा पूरा करती है तो किसान आगामी चुनाव में भाजपा को सबक सिखाएगी। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। అందులో భాగంగా రైతులు గత సంవత్సరం చేసిన పోరాటంలో మరణించినటువంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించాలని ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలని రైతులు నిరసన కార్యక్రమం పోరాటం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ పోలీసు బలగాలను తీసుకొచ్చి రైతులపై కాల్పులు జరిపితే 5 రైతులు కాల్చినటువంటి పరిస్థితి ఉంది। అంతేకాదు రైతులు గతంలో చనిపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా, ఒప్పుకొని నష్టపరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। అందుకోసము ఈ 5 రోజులలో నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేస్తూ ఉంటే కావాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం హర్యానా పోలీసులు, పంజాబ్ పోలీసులు, మధ్యప్రదేశ్ పోలీసులు కలిసి మొత్తం రైతులపై లాఠీ చార్జ్ చేసి బీభత్సంగా సృష్టించి రైతులను కాల్చి చంపినటువంటి పరిస్థితి ఉంది। అందుకోసం ఎవరైతే చనిపోయిన రైతులు ఉన్నారో వాళ్ళకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించాలి, నల్ల చట్టాలను తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలన వహిస్తూ ఈ రోజుల రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఈరోజు ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। అందుకోసమే ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం అర్థం చేసుకొని ఈరోజు ఏదైతే వాగ్దానం చేసినో ఆ వాగ్దానాలను తక్షణమే అమలు పరచాలి। అదేవిధంగా మొన్న చనిపోయినటువంటి కరణ్ సింగ్కు ఎంబడే ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి మిగతా చనిపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించి వెంటనే వాళ్ళకి ఏదైతే చెప్పినటువంటి హామీలు ఉన్నాయో అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించాలి, నల్ల చట్టాలను ఎత్తివేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం। అదేవిధంగా నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక అమలు పరచకుంటే రాబోయే ఎన్నికలలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం, రైతులు, ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం।